ఎవరు తక్కువ అవి ప్రజలకు ఏం సంబంధం అండి అసలు? సార్ సినీ హీరోల అలక నారంగ రాజీనామా. నారంగ సునీల్ నారంగ చాలా ప్రముఖుడు కదా. అవును, మొన్ననే నేను చూశాను, వాళ్ళు ఎన్నికయ్యే ఒక ఇదేదో పెట్టారు. అందులో సురేష్ బాబు ఉన్నాడు, నారంగ ఉన్నారు, ఇంకా ఒకరిద్దరు ఉన్నారు, కిరణ్ ఉన్నారు. వాళ్ళందరూ అభినందించి వెళ్ళిపోయారు, ఈయన కూడా అభినందించి వెళ్ళిపోయారు. తర్వాత శ్రీధర్ అని కొత్తగా వచ్చిన సెక్రటరీ ఆయన మాట్లాడారు. అక్కడే ఈ సినిమా థియేటర్లు మూసేయడము, ఆ నలుగురు ఇలాంటి విషయాలు వచ్చాయి. రెండు అంశాలు ఏమంటే, ఆ నలుగురిలో నేను లేనని అరవింద్ చెప్పాడు, దిల్రాజు చెప్పారు, తర్వాత సురేష్ బాబు సైలెంట్, నారంగ్ కూడా చెప్పేశారు. ఆ తర్వాత వచ్చింది అసలు ట్విస్ట్. నెక్స్ట్ డే శ్రీధర్ మీడియాతో, ఆ తర్వాత శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. సినిమా థియేటర్ల నడవకపోవడానికి హీరోలు కారణం. అసలు 10 కోట్లు కూడా, ₹1 కూడా రాని ఒక హీరోకు 13 కోట్లు ఇచ్చి సినిమా తీస్తున్నారు. ఏమండి, గతంలో ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళు, లేకపోతే సినిమాలు చాలా ఇబ్బడి ముబ్బడిగా తీస్తే థియేటర్లు నడుస్తూ ఉండేవి. కనీసం ఏడాదికి 3 సినిమాలు వచ్చేవి. ఎన్టీఆర్, కృష్ణ అయితే ఏడాదికి 12 సినిమాలు అలా నటించిన రోజులు కూడా ఉన్నాయి. అన్ని హాల్స్లో వాళ్ళ సినిమాలే ఉండేవి. ఇప్పుడు హీరోలు 3 ఏళ్లకు ఒక సినిమాలో నటిస్తున్నారు. 3 ఏళ్లకు ఒక సినిమాలో నటిస్తే మా థియేటర్లకు అవి ఆడతాయో లేదో తెలీదు. కాబట్టి హీరోలు పారితోషికాలు పెంచుకొని పరిశ్రమ మనుగడ గురించి ఆలోచించకపోవడం వల్ల ఇది వచ్చింది. ఇది కూడా హరిహర వీరమల్లు కోసం వస్తుందని మేమందరం థియేటర్లు రెడీ చేసుకొని అట్టి పెట్టుకున్నాం. అది రాలేదు. మమ్మల్ని ఇప్పుడు ఎవరు కాపాడతారు? ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇది పరిశ్రమలో కొంచెం ఆగ్రహం కలిగించింది, ముఖ్యంగా హీరోలు. ఈ మధ్య మనం చూస్తాము, చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళతో సహా హీరోలతో ఎవరు గొడవ పెట్టుకుంటారండి? పవన్ కళ్యాణ్ సినిమా రాకుండా అడ్డుపడే కుట్ర చేసేంత ధైర్యం ఎవరికి ఉంటుంది? బేసిక్గా పరిశ్రమ హీరోల మీద ఆధారపడి ఉంటుంది కదా. నారంగే అందులో అన్నాడు ఆయన, దేశంలో 140 కోట్ల మంది ఉంటే హీరోలు 60 మంది ఉంటారు. కేవలం డబ్బు ఒక్కటే ఇక్కడ కాదు, వాళ్ళకి ఏవో కొన్ని ఉంటాయి కాబట్టి జరుగుతుంటుంది. హీరోలను కించపరిచే లేదా వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు. నేను ఆ అధ్యక్షుడిని అనుకుంటూనే నాకు తెలియకుండా ఇవన్నీ మాట్లాడారు, కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. అంటే ఎన్నికైనా 2-3 రోజులకే రాజీనామా ఇవ్వటం. సో దీంతో పరిశ్రమలో ఒక దుమారం వచ్చింది. హీరోలను ఎందుకు అటాక్ చేస్తున్నారు అని. దాంతో ఏదో ఒకటి దీనికి పరిహారం కింద ఉన్నటువంటి ఒక అధ్యక్షుడిని రాజీనామా చేయటం ద్వారా వాళ్ళని కొంత శాంతపరిచే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. మూడవది హరిహర వీరమల్లు, ఆ చర్చలు, వివాదాలు, వాటన్నిటి తర్వాత ఏర్పడినటువంటి ఒక ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటికి రావడానికి కూడా ఏదో ఒక చర్య అవసరమైందని. కానీ ఒకటే మూలిగనాకమే తాటిగా పడినట్టుగా అసలే పరిశ్రమ నడవట్లేదు, ముఖ్యంగా సినిమా సింగిల్ థియేటర్లు అనుకుంటుంటే ఇవి ఎవరు బాధ్యత తీసుకోకపోగా అది ఇంకా కాంప్లికేట్ అవుతుంది. నారంగ ఆ మాట కూడా అన్నాడు, మల్టిపుల్ థియేటర్స్ ఎందుకు పెట్టుకుంటామంటే మల్టీప్లెక్స్లు ఒక స్క్రీన్లో సినిమా ఫెయిల్ అయినా ఇంకో దాంట్లో ఉన్న చూస్తే 4 డబ్బులు వస్తాయని కదా మేము అనుకుంటామని. సింగిల్ థియేటర్స్కి ఆ సదుపాయం ఉండదని. కానీ మా నష్టాలను ఎవరు భరించాలి? సినిమాలు లేవు, వచ్చినవి ఆడడం లేదు. మీరు గమనిస్తే బన్నీ వాసు కూడా ఒక ప్రకటన చేశాడు, దాని మీద కూడా చాలా వచ్చింది. ఆయన కూడా ఏంటి, మీరు పర్సెంటేజ్ అని గొడవ చేస్తారు కానీ ముందు ప్రేక్షకులను సినిమా థియేటర్స్కు రప్పించడం ఎలా అన్నది ఆలోచించండి అని. బన్నీ వాసు అంటే బన్నీ ఆయన పేరులోనే ఉంది కదా. బన్నీ సినిమా బ్రహ్మాండంగా ఆడింది, డబ్బులు వచ్చాయి. కానీ సింగిల్ థియేటర్ల వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఏమైనా సినిమాలు తీస్తారా? సినిమాలు తీయాల్సింది, ఇవ్వాల్సింది, లాభాలు పోయాల్సింది కూడా వాళ్ళే. ఈ మధ్య ఇన్ని వివాదాల మధ్య వచ్చిన థగ్ లైఫ్ కూడా అదేమీ తెలుగులో అయితే అసలేం లేదు, తమిళంలో కూడా ఒక మోస్తరుగా ఉంది. ఇప్పుడు హరిహర వీరమల్లు గురించే మీరు చర్చించారు, కానీ ప్రభాస్, కుబేరా, ఇంకా ఈ కన్నప్ప, ఇలాంటి చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు వాతావరణం ఎందుకు పాడైంది? దీని మీద ఇప్పటికైనా కానీ ఎవరికి వాళ్ళు దాగుడు మూతలు ఆడుతూ పక్కకు పోయే బదులు కూర్చొని ఒక పరిష్కారం ఆలోచించడం మటుకు అది శ్రేయస్కరం. ఓకే సార్, మోడీ భక్తుల వీరంగం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి.